హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అనుష రామ్ చెరుకూరి. నేను మీ అనుష. ఈరోజు వీడియోలో కార్తీక మాసం స్పెషల్ నేతి బీరకాయ రోటి పచ్చడి ఎలా తయారు చేయాలో చూపిస్తానండి. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నమాట. ఈ పచ్చడి వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే సూపర్గా ఉంటుందండి. మరి లేట్ చేయకుండా ఎలా తయారు చేయాలో చూసేద్దాం రండి. ముందుగా నేను ఇక్కడ లేతగా ఉన్న నేతి బీరకాయలను తీసుకున్నానండి. ఇవి 1/2 కేజీ పైనే ఉంటాయండి. అలాగే ఒక మీడియం సైజ్ టమాటా, 20 పచ్చిమిర్చి తీసుకున్నాను అన్నమాట. ముందుగా నేతి బీరకాయలను నీట్గా వాష్ చేసుకుని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. బీరకాయ పైన తొక్క ఏమీ తీయనవసరం లేదండి. ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి. చూసారు కదండి, ఈ విధంగా కట్ చేసుకోవాలన్నమాట. తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి. నూనె వేడయ్యాక 1 స్పూన్ జీలకర్ర వేసుకుని ఫ్రై చేసుకోవాలండి. జీలకర్ర ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి వేసుకుని 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కట్ చేసుకున్న నేతి బీరకాయ ముక్కలు వేసుకుని బాగా కలుపుకోవాలన్నమాట. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి 2 నిమిషాలు మగ్గించుకోండి. ఇలా 2 మినిట్స్ మగ్గిన తర్వాత ఒకసారి మూత తీసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా రాళ్ళుప్పు వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుకుంటూ లో ఫ్లేమ్ పెట్టుకుని మగ్గనివ్వండి. ఇప్పుడు ఒకసారి కలుపుకుని ఇందులో టమాటా ముక్కలు వేసుకోవాలండి. బాగా కలుపుకుని వాటర్ దగ్గర పడే వరకు లో ఫ్లేమ్లో మూత పెట్టి 15 నిమిషాలు మగ్గించుకోవాలన్నమాట. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి. ఒకసారి కలుపుకుని ఇప్పుడు ఇందులో కొద్దిగా చింతపండు వేసుకుని మూత పెట్టి వాటర్ దగ్గర పడే వరకు మగ్గించుకోవాలన్నమాట. చూసారు కదండి, ఈ విధంగా దగ్గర పడ్డాక స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వండి. ఇలా చల్లారిన తర్వాత ఇప్పుడు మిక్సీలో లేదా రోట్లో వేసుకుని దంచుకోవాలండి. తరువాత 5 వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలన్నమాట. ఒకవేళ మీరు కార్తీక మాసంలో వెల్లుల్లిపాయ తినకపోతే స్కిప్ చేసేయచ్చండి. వీటిని ఈ విధంగా దంచుకోవాలన్నమాట. ఇలా రోట్లో దంచుకుంటే పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందండి. చూసారు కదండి, ఈ విధంగా ఉంటే సరిపోతుందండి. ఇప్పుడు పోపు వేసుకుందామండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి సేమ్ అదే ప్యాన్ పెట్టుకోవాలండి. తర్వాత 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలన్నమాట. నూనె వేడైన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ మినపప్పు, 1/2 టీ స్పూన్ శనగపప్పు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. పోపు సగం ఫ్రై అయిన తర్వాత 3 ఎండుమిర్చిని ముక్కలుగా చేసి వేసుకోవాలండి. తర్వాత కొంచెం కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకోవాలన్నమాట. తర్వాత కొంచెం ఇంగు కూడా వేసుకుని ఒకసారి కలుపుకోవాలండి. మనకు పోపు ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా దంచుకున్న పచ్చడిని వేసుకుని బాగా కలుపుకోవాలన్నమాట. చూసారు కదండి, ఈ విధంగా కలుపుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే నేతి బీరకాయ రోటి పచ్చడి రెడీ అయిందండి. చాలా చాలా బాగుంటుందండి ఈ పచ్చడి. వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.